హిందూ ధర్మ జాగృతి మహాసభకి విచ్చేసినటువంటి వీరధర్మజ స్వామి వారు కూడా ఇక్కడ మనతో ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. ఈ మహాసభ యొక్క ఉద్దేశం ఏమిటి? ఇందులో ఎందుకంటే మీరు ముఖ్య భూమిక పోషించారు కాబట్టి ఇది చేయాలనే సంకల్పం అనేది అసలు ఎలా అనిపించింది? దీన్ని వెనక ఎంతటి కృషి అనేది ఉందంటారు? శ్రీ గురుభ్యో నమః. సమస్త భగవద్భక్తులందరికీ ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మేము అఖిలాంధ్ర సాధు పరిషత్తు, ఆంధ్ర సాధు పరిషత్తు, తెలంగాణ సాధు పరిషత్తు, ఇక అనేకమైన సాధు పరిషత్తుల్లో చూడడం వల్ల మాకు ఒకటి వచ్చింది ఏమిటంటే, మనం ఎప్పుడు పిలిచినా స్వామీజీలను పిలిచి ప్రవచనాలు చెప్పిస్తున్నాం కానీ అవునండి, దేశమే పోతుంది, ఈ స్వామీజీల పరిస్థితి ఏంది, నెక్స్ట్ మన సమాజం పరిస్థితి ఏంది అని మాకు ఒక ఆలోచన మెదిలింది మహాదేవ స్వామి వారికి. అయితే మరి దీనికి మార్గం ఏమిటి అంటే, కుల సంఘం మీటింగ్ పెడితే ఆ కులం అంతా వచ్చి వనభోజనాలు చేసిపోతున్నాయి. హ్యాపీ, సంతోషం. గుడి కట్టారు, కులం గుడి అంతా వచ్చి ఆ గుడి దగ్గర అందరూ వేసిపోతున్నారు. కానీ కులాలన్నీ హిందువులే కదా, మరి వీళ్ళందరూ ఏకం చేసే మార్గం ఏం చేద్దాము అనే ఒక ఆలోచన మాలో వచ్చి ఒకటే మాట చెప్పాం, అన్ని కుల సంఘాలతోని ఈ కార్యక్రమాన్ని పెట్టాలి. ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం, మనకు దేశం ఉండాలన్నా వద్దా? ఉంటేనే ఎల్లమ్మ గుడి, మల్లమ్మ గుడి, పరశురాముని గుడి, ఆంజనేయ స్వామి గుడి, అయ్యప్ప గుడి ఉంటుంది. లేదంటే చర్చిలు మసీదులు తప్ప ఏముండవు. మనం కూడా బంగ్లాదేశ్ పరిస్థితిలో బురకాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఒక ప్రయత్నం అయితే చేద్దాం స్వామి. మీరు ఎన్టీఆర్ స్టేడియం, ఏఎన్ఆర్ స్టేడియంలో వద్దు, అవి ఆల్రెడీ చాలా బిజీ అయిపోయి ఆ చుట్టుపక్కల ఎవరు రారు. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల హిందువులు కానీ వాళ్ళు ఎవరు రారు. ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్వామివారు సాక్షాత్ శ్రీశైలంలో వెలిసినటువంటి స్వామివారు, ఇక్కడ తపస్సు చేసిన పతంజలి యోగ మహర్షి తపస్సు చేసినటువంటి ఏరియా ఇది. నా సంకల్ప ప్రకారం అయితే మనం వెళ్ళి అడుగుదామంటే వారికి పర్మిషన్ ఇచ్చారు. వారు కూడా గుడి పర్మిషన్ ఇచ్చింది. వెంటనే నిర్ణయం తీసుకున్నాం. 2 నెలల నుంచి బాగా నిద్రాహారం లేకుండా చేస్తున్న కార్యక్రమం. కానీ ఈ దేశము ఇప్పుడు కనుక మనం మేల్కోకపోతే, ఇప్పుడు మేము ముసలి వయసు కాకపోయినా ముసలి వాళ్ళు అయ్యేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ఈ లోపైనా ఈ దేశం అఖండగా మారకపోతే, ఆ రోజు హెగ్డేవార్ గురూజీ గారు అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం 100 సంవత్సరాల కింద తీసుకోకపోయి ఉంటే ఈ రోజు భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు కాకపోయేది, ఇలా నరేంద్ర మోడీ గారు గొప్పరని మనం చెప్పకపోయేవాళ్ళు. సో ఆ సిద్ధాంతాన్ని మనం కూడా ఆలోచించకపోతే సనాతన ధర్మం ఉండదు. కాషాయాలు ఉండేవాళ్ళు అని సాలార్జంగ్ మ్యూజియంలో మన ఫోటోలు చూసే పరిస్థితి వస్తుంది. ఇది రావద్దంటే ఈ మీటింగ్ పెట్టాలి. సనాతన బోర్డు ఏర్పడే వరకు అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఈ మీటింగ్ పెట్టేటట్టు మనము ప్రధానంగా ఏర్పాటు చేద్దామని సంకల్పం తీసుకున్నాం. దీన్ని యాక్చువల్లీ యోగి గారిని ఇక్కడ ఆహ్వానం చేయాలని మా సంకల్పం ఉండే. యోగి గారికి ఏమైందంటే, మహారాష్ట్రలో వారికి అక్కడ ప్రచారంలో నిమిత్తం మాకు టైం లేదండి, ఆ టైంలో ఎట్లుంటుందో తెలియదని, మేము ఉంటే వస్తాం లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడారు. యోగి వచ్చినా రాకపోయినా ఇక్కడ చాలా మంది యోగులు, పుంగవులు, పీఠాధిపతులు, మఠాధిపతులు పీఠాలు పెట్టుకొని కూర్చున్నారు. ఫస్ట్ వీళ్ళ పీస్మెంట్ కదిలిద్దాము. ఆటోమేటిక్గా అది కదిలి అనుకోండి, వీళ్ళని రైల్వే డబ్బాలు కేసేసుకొని పోయి యోగి దగ్గరికి పోదాము. అప్పుడు యోగి మనకు ఈ కార్యక్రమానికి ముందు చూపుతాడని మేము ఆలోచన చేయడం వల్ల ఏదైనా కూడా దక్షిణాది నుంచి మొదలయ్యే ఉత్తరాది వరకు ప్రారంభమవుతుంది. ఎందుకు ఇది పెట్టామంటే, ఉత్తరం వారు తరలి దక్షిణం వచ్చేరు, ఉల్లమెల్లా తల్లడిల్లేనుమా, నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను, దుగ్గిల్లగాని కమ్మేను అని కాలజ్ఞానంలో ఉంది. ఉత్తర భారతదేశం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ రాజధాని మన హైదరాబాద్ దక్షిణ భారతానికి వస్తుందని కాలజ్ఞానం రాసింది. కాలజ్ఞానం రాసి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మొదలు ఇక్కడి నుంచే యుద్ధం కావాలని ఆలోచనతో మేము ఆ కాలజ్ఞానం ప్రకారం ఈ కార్యక్రమం పెట్టాం. అందులో తెలుగు వారు ఖచ్చితంగా ఏదైనా మొదలు పెట్టారు అంటే ప్రపంచ అది కూడా నిరూపణ. తెలుగు వారి తెగువ పుట్టి శ్రీరాములు చూసి నేర్చుకోవాలి, తెలంగాణలో జయశంకర్ గారిని చూసి నేర్చుకోవాలి. ఈరోజు తెలంగాణ సాధించాం. 14 సంవత్సరాలు రాముడు వనవాసం కంటే ఎక్కువ చేసాము, రోడ్ల మీద వండుకొని తిన్నాం. నేను ఇది 14 సంవత్సరాలు అవసరం లేదు, 14 నెలల్లో సనాతన బోర్డు కోసం ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విధానంతో మేము సంకల్పం తీసుకున్నాం. ఈ 14 నెలల్లో ఈ సంకల్పం నెరవేరుతుంది. ఎందుకంటే మహాదేవ్ గారి కృషి అనేది ఏ విధంగా ఉందంటే, మహాదేవ్ గారి కృషి అంటే, వారు నిజంగా ఒక వేదాధ్యయనం నేర్పుతూ మహాదేవ్ గుట్ట పైన కామారెడ్డి గుడ్బెట్కల్లో వారు చాలామంది శిష్యగణాన్ని తయారు చేశారు. వారు పాదయాత్ర చేశారు. గతంలో పోటీలో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు హెల్మెట్ గుర్తు మీద. వాళ్ళకి అప్పుడే 15-20 వేల ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్గా చేస్తే. స్వామి రాబోయే యోగి మీరే మన తెలంగాణలో ప్రయత్నం చేయండి, దానికి నా సపోర్ట్ ఇస్తా, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అదే సపోర్ట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే వారు చూడడానికి చిన్నగా ఉన్నా, నేను చూడడానికి ఇంకా చిన్నగా ఉన్నా. యోగి గారు మాకంటే 4.5 ఫీట్ల హైటే ఉన్నారు. మాకంటే ఆయనకంటే కొంచెం ఇంచి ఎక్కువనే ఉన్నాం కాబట్టి మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదని చెప్పిన ఆయన యోగి, ఈయన యోగి లాగానే కనిపించాడు కాబట్టి ఈయనకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన. ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. దక్షిణాది యోగి గారు అనుకోవచ్చు కదా మనం. దక్షిణాది యోగి అనుకోవడం కాదు, యోగి గారే చెప్పారు దక్షిణాది యోగిగా మీరే ఉంటారు, మీరు ఈ ప్రయత్నం చేస్తే అన్నారు. అందుకే మేము మొదలు పెట్టాము ఈ కార్యక్రమం. మహాదేవ్. ఈ కార్యక్రమంలో బోర్డు అయితే ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ బోర్డుకి సంబంధించి ప్రణాళికలు ఏం సిద్ధం చేసుకున్నారు? అంటే మనము ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా
ప్రణాళికలు అంటే ఏమిటి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరితోని మనకి ఈ దేశం కావాలా వద్దా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం త్వరలో సెంట్రల్ లెవెల్లో. ఆ సెంట్రల్ లెవెల్లో ఎవరైతే వస్తారో, మొన్న మోడీ గారు ఒకటి జీవో తీశారు, దానికి 269 ఓట్లు వచ్చినాయి, 169 ఆపోజిట్ ఓట్లు వచ్చినాయి. మనకు ఆపోజిట్ ఎవడో తెలియాలి కదా, మనకు వాళ్ళు ఎవడో సుగ్రీవుడో తెలియాలి. ఇద్దరు హిందువులే, వాళ్ళు సెక్యులర్ గా ఉన్నారు. ఇది తెలిస్తే ఇప్పుడు ఏకకాలంలో జమిలీ ఎన్నికలు ఇట్లా జరగాలనుకొని పెడితే ఓకే అయిందో, ఇప్పుడు అదే విధంగా దీనికి కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క అపాయింట్మెంట్ మనకు వస్తుంది. ఇది త్వరలో అంటే ఎవరెవరు మొదలు పెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటితో ఒకటి అన్నాడు, సనాతన మూడు కావాలి అన్నాడు, కానీ పవన్ కళ్యాణ్ పిలిచే పరిస్థితి కూడా లేదు మాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారికన్నా ముందు చాలా మంది మీలాంటి అనుకున్నారు కానీ బహిర్గతం చేసేవాడు కావాలి కదా. ఇప్పుడు యోగి గారు కూడా ఆయన సన్యాసి, ఆయన గోరఖ్నాథ్ అఘోర సంస్థానం నుంచి ఆయన పెద్ద సంస్థానం ఉంది ఉత్తరప్రదేశ్లో. ఆయన 4 సార్లు ఎంపీగా గెలిచి 4వ సారి నరేంద్ర మోడీ గారు వెళ్ళి, అయ్యా మీరు యోగి గారు మీరు మా పార్టీలోకి రండి, వీలైతే మీరు ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి కూడా చేద్దాము, నా వయసు అయిపోయింది, మీరు రండి అంటే ఆయన 25 కోట్లకు ఈరోజు రాజు ఎవరు, యోగి ఆదిత్యనాథ్. 25 కోట్లు, ఇక్కడ 3-4 కోట్లకి ముఖ్యమంత్రులు ఆగమాగం ఆడివడి ఎగురుతారు భూమికి కింద దాకా. మరి 25 కోట్లు ఎట్లా ఎగరాలి? అట్లాంటి 33 రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు నాయకుడు అయినటువంటి ప్రధానమంత్రి ఎట్లా ఎగరాలి? అయితే మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడాలంటే ఇక్కడ 50% హైదరాబాద్లో ఇప్పటికే ముస్లిమ్స్ పెరిగినారు మనకు తెలియకుండానే. రోహింగ్యాలతో పాటు వాళ్ళు పెరిగారు. మనోళ్ళేమో నిధులలో వాళ్ళ దగ్గరే కొంటున్నారు, వాళ్ళే తింటున్నారు, వాడు తంతే తన్నిందని చెప్తున్నారు. వాడు ఆటో బుక్ చేసినా, ఓలా బుక్ చేసినా వాడే డ్రైవర్గా వస్తుండు. అమ్మాయిని ఎక్కి చేయాలని అదే పరిస్థితి, వీడియో వెళ్ళాలని అదే పరిస్థితి. అంటే చావుకు హిందువులు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో మొదలైందండి. దేవాలయాల దగ్గర కూడా పువ్వులు కానీ కూరగాయలు పళ్ళు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పాల దగ్గర నుంచి కూడా అన్య మతస్థులే అమ్ముతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? అన్య మతస్థులే అమ్ముతున్నారు కాదు, మన హిందువులు మన గుడి దగ్గర పెట్టడం లేదు. ఎందుకంటే నేను మొన్న ఇది అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మేమిద్దరం వెళ్ళాం. అయ్యా ఇక్కడ 50-100 షాపులు ముస్లిమ్స్ పెడుతున్నారని, ప్రతి సంవత్సరం పెడుతున్నారని తెలిసింది యాత్రలో. ఇప్పుడు హిందువులే పెట్టాలి, హిందువులతోనే జరగాలి ఆ కార్యక్రమం మేము పెడితే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఏం చేశారు తెలుసా, ఎవరైతే ధార్మిక సెల్ ఉంటుందో వాళ్ళ మీద కేసు వేసాడు. ముస్లిం కూడా పెట్టాలి అని పంతులే కేసేసాడు హిందువుల మీద. మరి ఇప్పుడు ఎటు ఎవరు మారాలి? ఇప్పుడు పురోహితులు మారాలి, ఇప్పుడు గురువులు మారాలి, గుళ్ళు కట్టిన వాడు మారాలి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మారాలి. మారకపోతే ఎండోమెంట్ను కూడా మార్చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన ఆధారంతో బతుకుతుంది. ఆ డిపార్ట్మెంట్ మనం చెప్పినట్టు వినాలి, కానీ దొంగలు చెప్పినట్టు విన్నారనుకోండి మీరు కూడా దొంగల్లో కలిసిపోతారు అనేటువంటి సమాధానం వెళ్ళిపోయింది. ఇది అనంత పద్మనాభ స్వామి దానికి సాక్ష్యం. ఈ గుట్ట పైన కూడా శివరాత్రి నాడు మహా జాతర జరుగుతుంది. ఆ జాతరలో 75% షాపులు ముస్లింలు ఉంటాయి. దిక్కేంటంటే ఇక్కడ ఏరియాలో ఎవరికైనా హిందువులు వచ్చి షాప్ పెట్టమంటే ఎవడు రాడు, మనోడే. ఫస్ట్ హిందువులు మారాలి. అందుకే హిందువులు వచ్చే షాపులు పెడితే వాడు ఆడే రాడు, మనోడే రాకపోతే ఏం చేస్తాం పరిస్థితి. అందుకనే వీళ్ళు మేల్కొంటే షాపులో వాడు మనోడు ఉండాలి, పూలోడు మనోడు ఉండాలి, పనులోడు మనోడు, డ్రైవర్ మనోడే ఉండాలి. మనం 85% ఉన్నాం కాబట్టి, మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనం ఉండాలి. కానీ వాడిని మనం వాడుకుంటున్నాం. వీళ్ళ మన వ్యవస్థ అంతా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. ప్లంబర్ వాడే, ఎలక్ట్రికల్ వాడే, డ్రైవర్ వాడే, క్లీనర్ వాడే, లాస్ట్కి ఇంట్లో వంటవాడు వాడే, ఊంచేవాడు వాడే, నేను చంపేవాడు కూడా వాడే అవుతుండు. కాబట్టి ఇప్పుడు మీరు మారకపోతే మీ యొక్క భవిష్యత్తు ఔరంగజేబు పాలనలో డిసైడ్ చేస్తారు. ఇది హిందువులు నేర్చుకోవాలి. సనాతన బోర్డు రాకపోతే సాగుకు దగ్గర కావాలి. జై శ్రీరామ్, భారత మాతకి జై. స్వామి.